ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధిని అంచనా వేయడానికి అక్కడి మౌలిక సదుపాయాలే ప్రధాన కొలమానం. విద్య, వైద్యం ఎంత ముఖ్యమో రవాణా సౌకర్యాలు కూడా అంతే ముఖ్యం. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు ఒక ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ముడిసరుకు పరిశ్రమలకు చేరాలన్నా, పరిశ్రమలలో తయారైన వస్తువులు మార్కెట్కు వెళ్లాలన్నా, ప్రజలు ఒకచోట నుంచి మరో చోటకు సులభంగా, వేగంగా, సురక్షితంగా ప్రయాణించాలన్నా వీటన్నింటికీ ఆధారం పటిష్టమైన రవాణా వ్యవస్థ. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైన ముందడుగు పడింది. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న 16వ నంబరు జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమం కావడం ఈ ప్రాంత భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయబోతోంది. ప్రస్తుతం 4 వరుసలుగా ఉన్న ఈ రహదారిని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 6 వరుసల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలోని జలగలమధుం జంక్షన్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని దివాన్ చెరువు జంక్షన్ వరకు ఈ విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ మహత్తర ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను NHAI ఇంజనీర్లు ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను ప్రారంభించడానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక రోడ్డు విస్తరణ మాత్రమే కాదు. ఇది ఈ ప్రాంతపు సమగ్ర అభివృద్ధికి, లక్షలాది మంది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వేస్తున్న ఒక పటిష్టమైన పునాది. జాతీయ రహదారి 16 కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైనది కాదు. ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన రహదారులలో ఒకటి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి తమిళనాడులోని చెన్నై వరకు తూర్పు తీరం వెంబడి సుమారు 1764 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి విస్తరించి ఉంది. ఇది దేశ ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారి ప్రాజెక్టులో ఒక భాగం. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి కీలక రాష్ట్రాలను కలుపుతూ వాణిజ్య, పారిశ్రామిక రవాణాలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రహదారి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 1000 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి ప్రధాన నగరాలు మరియు పారిశ్రామిక కేంద్రాలన్నీ ఈ రహదారిపైనే ఉన్నాయి. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ వంటి ప్రధాన ఓడరేవులకు అనుసంధానంగా ఉండటం వల్ల దిగుమతులు మరియు ఎగుమతులకు ఈ రహదారి జీవనాధారంగా మారింది. ప్రస్తుతం మనం చర్చిస్తున్న ఈ విస్తరణ పనులు రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అప్సన్ 4 TOT అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పథకం కింద జరుగుతున్నాయి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,200 కోట్ల రూపాయల భారీ వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడానికి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం వరకు ఉన్న సుమారు 160 కిలోమీటర్ల రహదారిని 6 వరుసలుగా విస్తరించడానికి 3,800 కోట్ల రూపాయలు అవసరమవుతాయని NHAI ఇంజనీర్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి కూడా ఈ ప్రాజెక్టుకు తన ఆమోదముద్ర వేయడంతో పనుల ప్రారంభానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టు యొక్క విజయవంతమైన అమలు కోసం NHAI అధికారులు అత్యంత క్షుణ్ణంగా ప్రతి చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను DPRను రూపొందించారు. జిల్లాలో అనకాపల్లి నుంచి పాయకరావుపేట వరకు ఉన్న 68.64 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న పనులను వివరంగా పరిశీలిద్దాం. ఒక రహదారి పటిష్టత దానిపై నిర్మించే వంతెనలపై ఆధారపడి ఉంటుంది. ఈ విస్తరణలో భాగంగా జిల్లాలో 4 చోట్ల నదులపై భారీ వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న పాత వంతెనలు పెరిగిన ట్రాఫిక్ ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అందుకే 6 వరుసల రహదారికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ వాహనాలను కూడా తట్టుకునేగల సామర్థ్యంతో ఈ కొత్త వంతెనలను నిర్మిస్తారు. ఇది వర్షాకాలంలో కూడా రవాణాకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్ధారిస్తుంది. జాతీయ రహదారులు పట్టణాలు లేదా ప్రధాన కూడళ్లలో గుండా వెళ్ళినప్పుడు స్థానిక ట్రాఫిక్తో కలిసిపోయి తీవ్రమైన ట్రాఫిక్ జాములకు కారణమవుతాయి. దీనివల్ల సమయం వృధా అవడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ. ఈ సమస్యను అధిగమించడానికి 3 కీలక జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ వంతెనలను నిర్మించనున్నారు. అవి అనకాపల్లి పూడిమడ జంక్షన్, తాళ్లపాలెం జంక్షన్, రేగుపాలెం జంక్షన్. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలు కూడళ్ల వద్ద ఆగకుండా నేరుగా ముందుకు సాగిపోతాయి. అదే సమయంలో స్థానిక ప్రజలు ఫ్లైఓవర్ కింద నుంచి తమ ప్రయాణాలను సాఫీగా కొనసాగించవచ్చు. రహదారి మార్గంలో రైల్వే లైన్లు, లెవెల్ క్రాసింగ్ల వద్ద గేట్లు పడిన ప్రతిసారి వాహనాలు నిలిచిపోయి
కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఇది సమయానికి గమ్యం చేరుకోవాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 3 కీలక ప్రదేశాల్లో రైల్వే ట్రాకులపై వంతెనలు అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ లేదా రైల్వే ట్రాక్ కింద నుంచి రహదారులు అంటే రైల్ అండర్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. బయ్యవరం, రేగుపాలెం మరియు పాయకరావుపేటలో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. దీనివల్ల రైళ్ల రాకపోకలకు మరియు రోడ్డు రవాణాకు ఎటువంటి సంబంధం లేకుండా నిరంతరాయంగా ప్రయాణం సాధ్యమవుతుంది. రహదారి నిర్మాణం అంటే కేవలం తారు రోడ్డు వేయడం మాత్రమే కాదు, మార్గమధ్యంలో వచ్చే చిన్న చిన్న వాగులు, వంకలు, కాలువలు మరియు మురుగునీటి ప్రవాహాలను సరిగ్గా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోతే వర్షాకాలంలో నీరు రోడ్డుపై నిలిచిపోయి రోడ్డు త్వరగా పాడైపోతుంది. దీనికోసం 17 చోట్ల చిన్నపాటి వంతెనలు, 86 చోట్ల స్లాబ్ కల్వర్టులు, 76 ప్రదేశాల్లో పైప్ లైన్ కల్వర్టులు మరియు 18 చోట్ల బాక్స్ కల్వర్టులను నిర్మిస్తారు. అంతేకాకుండా పాతబడి శిథిలావస్థకు చేరిన 47 పాత బాక్స్ కల్వర్టులను మరియు 22 పైప్ లైన్ కల్వర్టులను పునర్నిర్మించి వాటి సామర్థ్యాన్ని పెంచుతారు. ఇది రహదారి యొక్క మన్నికను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రహదారికి ఇరువైపులా, ముఖ్యంగా మలుపుల వద్ద లేదా ఎత్తుపళ్లాల వద్ద మట్టి జారిపోకుండా పటిష్టతను ఇవ్వడానికి 36 చోట్ల రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. కొత్తగా నిర్మించే లేన్ల కోసం భూమిని చదును చేసి పటిష్టమైన పునాదిని ఏర్పాటు చేసే రోడ్డు ఫార్మేషన్ పనులను 67 చోట్ల చేపడతారు. ఈ సాంకేతిక అంశాలన్నీ కలిసి ఈ రహదారిని అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సురక్షితమైన మరియు వేగవంతమైన ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చాలంటే దాని వెనుక పకడ్బందీ ప్రణాళిక మరియు పరిపాలనా ప్రక్రియ ఉంటుంది. ఈ రహదారి విస్తరణ ప్రాజెక్ట్ కూడా అనేక దశలు దాటుకుని ముందుకు సాగుతోంది. మొదట పెరిగిన ట్రాఫిక్ అవసరాలను గుర్తించి ఎన్హెచ్ఐ ఈ విస్తరణ ప్రతిపాదనను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీని ఆవశ్యకతను గుర్తించి తన ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడం ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన రాయిమారి. ఆమోదం లభించిన తరువాత ఎన్హెచ్ఏఐ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి సాంకేతిక, ఆర్థిక మరియు పర్యావరణ అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను డిపిఆర్ను సిద్ధం చేశారు. ఇందులో ప్రాజెక్ట్ డిజైన్లు, అంచనా వ్యయం, అవసరమైన భూమి వివరాలు, నిర్మాణ ప్రణాళిక వంటివన్నీ ఉంటాయి. సిద్ధం చేసిన ఈ డిపిఆర్ను తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఈ దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులను చేపట్టేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేయడానికి టెండర్లను పిలుస్తారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. టెండర్ల ద్వారా ఉత్తమమైన నిర్మాణ సంస్థను ఎంపిక చేసిన తర్వాత వారితో ఒప్పందం కుదుర్చుకుని క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, జిల్లా మరియు రాష్ట్ర ఆర్థిక, సామాజిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయగల ఒక శక్తివంతమైన సాధనం. అనకాపల్లి జిల్లా మరియు పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఫార్మాసిటీ, బ్రాండిక్స్ వంటి భారీ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకును వేగంగా తీసుకురావడానికి, ఇక్కడ తయారైన వస్తువులను దేశంలోని ఇతర ప్రాంతాలకు ఓడరేవుల ద్వారా విదేశాలకు వేగంగా తరలించడానికి ఈ 6 వరుసల రహదారి దోహదపడుతుంది. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి మన ఉత్పత్తులను మార్కెట్లు మరింత పోటీ పడేలా చేస్తుంది. అనకాపల్లి బెల్లం మార్కెట్కు దేశవ్యాప్తంగా పేరుంది. అలాగే ఈ ప్రాంతంలో పండే వ్యవసాయ ఉత్పత్తులు, తీర ప్రాంతాల్లో లభించే మత్స్య సంపద, ఆక్వా ఉత్పత్తులను దేశ రాష్ట్రాలకు తరలించడం సులభతరమవుతుంది. దీనివల్ల రైతులకు, మత్స్యకారులకు మంచి గిట్టుబాటు ధర లభించి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఇంజనీర్లు, కార్మికులు, సాంకేతిక నిపుణులు వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రహదారి వెంబడి కొత్త పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు, గిడ్డంగులు వంటివి ఏర్పడి పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ వంటి నగరాలకు ప్రయాణం సమయం గణనీయంగా తగ్గుతుంది. రహదారి వెడల్పుగా ఉండటం, ఫ్లైఓవర్లు, మెరుగైన డిజైన్ వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణం మరింత సురక్షితంగా మరియు సౌకర్యంగా మారుతుంది. విశాఖపట్నం, అరకు, తూర్పు గోదావరిలోని కోనసీమ వంటి పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు సులభతరం కావడం వల్ల పర్యాటకుల సంఖ్య పెరిగి పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. జాతీయ రహదారి 16 విస్తరణ ప్రాజెక్ట్ కేవలం కాంక్రీటు మరియు తారుతో నిర్మించే ఒక నిర్మాణం కాదు. ఇది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కు, అభివృద్ధి చెందిన సమాజానికి వేస్తున్న ఒక దృఢమైన మార్గం. ఇది పరిశ్రమలను, వాణిజ్యాన్ని, వ్యవసాయాన్ని, పర్యాటకాన్ని ఏకతాటిపైకి తెచ్చి ప్రగతి పదంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించగల ఒక శక్తివంతమైన సాధనం. ప్రభుత్వ ఆమోదాలు, టెండర్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేసుకుని ఈ రహదారి